యెషయా గ్రంథము. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ముప్పై 38వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి మీకు తెలుసు, హిజ్కియా రాజు తను యోధా రాజై ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో నమ్మకంగా పరిపాలన చేసిన రాజు. ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులు. ఇశ్రాయేలు రాజులందరూ కూడా ఎంతో దుర్మార్గముగాను అక్రమముగాను యరొబాము జీవించినట్లుగా జీవించారు. యోధా రాజులు కూడా రమారమి 19-20 మంది రాజులు యోధా వారిని కూడా పరిపాలన చేసిన వారిలో రమారమి చాలా తక్కువ మంది మాత్రమే దేవుణ్ణి నమ్మకముగా సేవించారు. ఎక్కువ మంది యోధా రాజుల్లో కూడా దుర్మార్గముగా ప్రవర్తించిన వారు. మంచిగా ప్రవర్తించిన రాజుల్లో హిజ్కియా కూడా ఒక రాజు. అతడు ఎంతో నమ్మకముగా దేవుణ్ణి సేవిస్తూ దేవుడు తనకు ఏమైతే చెప్పారో ఆ రీతిగా హిజ్కియా కూడా నడవడం నేర్చుకున్నవాడు. అందుకనే హిజ్కియాను దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, దీవించాడు. ఏదో చివరిలో తను చిన్న పొరపాటు చేయడం వల్ల తన శిక్ష అనుభవించాడే కానీ, తనకు సంతానానికి శిక్ష తీసుకొచ్చాడే కానీ, హిజ్కియా చాలా అంటే ప్రారంభం నుంచి చివరి వరకు కూడా దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క న్యాయ విధిని దేవుడికి తగినట్లుగా హిజ్కియా జీవించిన వాడుగా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అలాంటి మంచి రాజు తాను మరి ఈ లోకాన్ని నుండి అంటే తనకు భయంకరమైన రోగము కలిగినప్పుడు, తాను ఇంకా చనిపోయే సమయం దగ్గర పడినప్పుడు దేవుడు యెషయా ప్రవక్త చేత యిర్మీయా రాజు దగ్గర కబురు పంపించి, ఆ హిజ్కియా దగ్గర కబురు పంపించి, హిజ్కియా నువ్వు మరణమగుచున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పాడు దేవుడు యెషయా చేత. యెషయా హిజ్కియాతో వెళ్ళి చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణమగుచున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు చెప్పమన్నాడు అని చెప్పగానే హిజ్కియా దేవుడి దగ్గర తన మరణ పడక మీద నుండి కన్నీరు కార్చి దేవుణ్ణి ప్రార్థన చేశాడు. తను చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లుగా ఇక్కడ మనం ఈ 5వ వచనంలో మనం చదివాం. హిజ్కియా ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో, హిజ్కియా దేవుణ్ణి ప్రార్థన చేయడం వల్ల దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి యెషయాను మరలా హిజ్కియా దగ్గర పంపించాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి నువ్వు తిరిగి హిజ్కియా ఎద్దుకు పోయి అతను తిట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చుచున్నది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. మన దేవుడు మన కన్నీళ్లను చూసేవాడు. రెండవదిగా మన ప్రార్థనను అంగీకరించే దేవుడు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ 2 విషయాల్ని దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. చాలాసార్లు మనం ఏడుస్తాం, దుఃఖపడతాం. కానీ దేని కొరకు మనం దుఃఖపడతాం, దేని కొరకు మనం ఏడుస్తాము అనే విషయాల్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. చాలాసార్లు మనకు దుఃఖము అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకు బాధ కలిగినప్పుడే మనం ఏడుస్తామే తప్ప ఎదటివారు బాధ ఉన్నప్పుడు మనం పెద్ద ఏడవడానికి ఇష్టపడం. ఒకవేళ ఎదటివారు బాధపడుతున్నా
ఒకవేళ మనం బాధ అనిపిస్తే ఏదో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దుఃఖపడతామే తప్ప అంతకంటే ఎక్కువగా మనం దుఃఖపడలేం. ఎందుకంటే వాళ్ళ బాధ, ఆ నొప్పి అనేది మనకు తెలియదు కాబట్టి. ఆ బాధ, నొప్పి మనకొస్తే మనం దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేయగలుగుతాము అనేది మనకు అర్థం అవ్వాలని ఈరోజు దేవుడు మనకి ఈ 2 విషయాల్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఒకటి, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. ఎందుకు మనం కన్నీళ్లు కారుస్తాం? ఎప్పుడు మనం ఏడుస్తాం? ఎలాంటి పరిస్థితుల్లో ఏడుస్తాం? దేనికోసం ఏడవాలి? చాలాసార్లు మీకు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చూపించాను. మీకు యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభువారు సమాధి నుంచి తిరిగి లేచి ఆయన రెండవసారి మగ్దలేనే మరియకు ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలకు కనిపించాడు. రెండవసారి మగ్దలేనే మరియకు కనిపించారు. మూడవసారి ఆయన శిష్యుడైన సీమోను పేతురుకు కనిపించాడు. ఇలాగా యేసు ప్రభువారు 40 రోజులు భూమి మీద ఉండి 10 సార్లు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఈ రెండవసారి యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆ మగ్దలేనే మరియ ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. ఆ సమాధుల యొక్క తోటలో ఆమె ఏడుస్తూ యేసు యొక్క దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారేమో అనుకుని మరి అంతా తిరుగుతూ ఉన్నప్పుడు యేసు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అనే మాట అడిగాడు ఆయన. యేసుప్రభువారు ఆమెతో అడిగిన మాట ఏంటంటే, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అనే మాట మీద మీకు చాలా విషయాలు చూపించాను. ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరెవరు దేనికోసం ఏడ్చారు, ఎందుకు ఏడ్చారు, ఎలాగ ఏడ్చారు, ఆ ఏడవడం అనేది ఆత్మ సంబంధమైన ఏడుప, శరీర సంబంధమైన ఏడుప, ఈ విషయాలు మీకు చాలాసార్లు దాని గురించి ఎన్నో విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఏడుపు అనేది 2 రకాలైన ఏడుపులు. ఒకటి శరీర సంబంధమైన దుఃఖము, రెండవది ఆత్మ సంబంధమైన దుఃఖము. అంటే మన అందరము ఎందుకు ఏడుస్తాము అంటే, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకేదైనా బాధ కలిగినప్పుడు, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, మనకేదైనా ఆర్థికమైన ఇబ్బందులతో వెళ్ళిపోతున్నప్పుడు, మనకు సహాయం చేసేవారు లేనప్పుడు, మనల్ని ఆదరించేవారు లేనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఏడుస్తాం. మన ఏడుపంతా దేనికోసం ఏడుస్తాము అంటే, శరీర సంబంధమైన వాటి కొరకు ఏడుస్తాం. నాకు అది కావాలి, ఇది కావాలి, ఎలాగున్నాను, అలాగున్నాను, నా పరిస్థితులన్నీ ఇలాగున్నాయి తండ్రి, నాకు సహాయించే తండ్రిని ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది 100% కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర ఏడ్చే వాళ్ళందరూ కూడా ఎందుకు ఏడుస్తారంటే, ఇందుకొరకు మాత్రమే ఏడుస్తారు. ఈ దినాలలో మరి చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రార్థనా గోపురాలు పెట్టారన్నమాట. అంటే అక్కడ ప్రార్థన చేసేవారు ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఆయా గోపురాలకి ఆయా రకాలైన పేర్లు పెడుతూ ఉంటారు. నేను ఒకసారి ఒక ప్రార్థనా గోపురాన్ని చూశాను, అంటే ప్రార్థించేవారు సమాజం చూశాను. అక్కడ వెళితే అది అన్నా యొక్క ప్రార్థన అంట, అన్నా యొక్క ప్రార్థనా గోపురం అంట. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. మనందరికీ తెలుసు కదా, అన్నా దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఆమె ఎలా ప్రార్థన చేసిందంట, పెదవులు మాత్రం కదులుచున్నాయి కానీ మాట మాత్రం బయటికి వినబడతలేదట. మహా దుఃఖముతో ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది ఆమె. అలాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆ అన్నా గోపురానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మొదట ప్రారంభం దగ్గర నుంచి వచ్చేదాకా ఏడుస్తూనే ప్రార్థన చేస్తారు. రెండవది, నేను ఒక పెంతుకోస్తు చర్చిని ప్రార్థనా మందిరాన్ని చూశానమాట. ఆ పెంతుకోస్తు వారు కూడా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ప్రారంభం దగ్గర నుంచి ముగించేదాకా ఏడుస్తూనే ప్రార్థన చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, దేవుడు మన కన్నీళ్ళు విడిస్తేనే త్వరగా మన ప్రార్థన వింటాడు. ఇది ఈనాడు క్రైస్తవ సమాజాలలో బోధించేది ఏంటంటే, దేవుడు మనం ఏడిస్తే చూడలేనివాడు, మనం ఏడ్చాము అంటే దేవుని యొక్క హృదయం పగిలిపోతుంది. కాబట్టి మీరు దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేయండి, మీరు ఏడిస్తేనే దేవుడు మీ ప్రార్థన వింటాడు, కానీ మీరు ఏడవకపోతే మీ ప్రార్థన దేవుడు వినడు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఏడ్చే వాళ్ళ ప్రార్థనను ఆయన అంగీకరిస్తారని ఎక్కడా చెప్పలేదు. ఏడిస్తేనే నీ ప్రార్థన వింటాను,
నువ్వు ఏడవకపోతే నీ ప్రార్థన వినను అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆయన అన్నాడు, నీ హృదయం మంచిదై ఉంటే, నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉంటే, నువ్వు ఎలాగో ప్రార్థన చేసినా వింటాను. నువ్వు ఏడుస్తున్నావా అని నాకు కావలసింది కాదు. నీ హృదయం బాగుందా, నేను చెప్పినట్లుగా నువ్వు జీవిస్తున్నావా, అలాగ జీవిస్తే నీ ప్రార్థన వింటాను. అందుకని మీకు చెప్పాను కదా, 2 రకాలైన ఏడుపులు మీకు బైబిల్ గ్రంథంలో నుంచి చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన ఏం జ్ఞాపకం చేశారో మీరు చూపిస్తాను. 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనమండి. 9-10 వచనాలు. మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. యాలయనగా ఏ విషయంలో నేను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. సరే, ఇక్కడ 2 రకాలైన దుఃఖాలు ఉన్నాయంట. ఒక మనిషి నిజంగా దేవుడి దగ్గర ఏడ్చాడు అంటేనట, ఆ ఏడ్చిన మనిషి నిజంగా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడట. అంటే రక్షణార్థమైన మారు మనసు యొక్క అనుభూతికి వస్తాడట. ఒక మనిషి ఏడ్చాడు అంటే తన జీవితంలో నిజమైన మార్పును కలిగి ఉంటాడనమాట. అది నిజమైన ఆత్మానుసారమైన దుఃఖము. రెండవదిగా శరీరానుసారమైన దుఃఖం ఉంది. ఈ దుఃఖమట మానవుడికి మరణాన్ని కలుగచేస్తూ ఉంటుందట. అందుకనే చూడండి, లోకంలో చాలామంది ఏడుస్తూ ఉన్నవాళ్ళు కృంగిపోతూ ఉంటారు. వాళ్ళు కృంగిపోవడం వల్ల వాళ్ళకి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళకి త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. అనారోగ్య సమస్యలు కూడా త్వరగా వచ్చేస్తాయి. కారణం ఏంటంటే, లోక సంబంధించిన దుఃఖం ఎలాగుంటుందంటే మనిషిని కృంగిపోయేలాగా చేయగలుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, మనోవ్యాధికి మందే లేదట. అంతరంగ సంబంధించిన విచారాలు, బాధలు మనిషిని ఏం చేస్తాయంటే కృంగిపోయేలాగా చేస్తాయన్నమాట. కృంగిపోయేలా చేస్తాయి. ఆ మనిషి లోనలోనే కృంగిపోతూ ఉంటాడనమాట. ఆ మనిషి లోనలోనే కృంగిపోయి త్వరగా మరి ఈ లోకాన్ని విడవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కారణం ఏంటి అంటే ఆ బాధలు, ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ సమస్యలు మనిషిని ఏం చేస్తారంటే నలిపేసి, అంటే తన జీవితంలో నెమ్మది లేకుండా చేసి ఆ మనిషి యొక్క జీవితము త్వరగా మరణానికి సమీపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని దేవుని బిడ్డలు అంత త్వరగా ఏడవరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం ఏ రోజునైనా ఏడ్చాము అంటే మన శత్రువైన సాతానుడు మనం చూసి నవ్వుతాడనమాట. మన శత్రువైన సాతానుడు మనం చూసి నవ్వుతాడు. ఏమంటే, ఇంత దేవుని బిడ్డనన్నావు, జీవము కలిగిన దేవుడిని నమ్మేనంటున్నావు, నీ దేవుడు ఎంతో బలమైన వాడన్నావు, కానీ ఈ సమస్యలకే నన్ను వేడుస్తున్నావు. మరి నీ దేవుడు లేడా? ఏది నీ విశ్వాసం ఎక్కడుంది? ఏది నీ బలం ఎక్కడుంది? ఇదేనా నీ విశ్వాసము? ఇంతేనా నువ్వు దేవుడిని నమ్మింది అని వాడు దేవుడితో చెప్తాడు. చూసావా నీ బిడ్డ ఈ చిన్న విషయాలకే కృంగిపోతే ఇంకా నీ రాజ్యంలోనికి ఎలా ప్రవేశించగలుగుతారు? వీళ్ళు ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి వాళ్ళు. వీటి కొరకేనా? శరీర సంబంధమైనవి లేకపోతేనే ఎంత బాధపడుతున్నారు అంటే, నీ కొరకు ఒకవేళ జీవించవలసి వస్తే, నీ కొరకు తమ ప్రాణాలు పెట్టవలసి వస్తే, నీ కొరకు ఆకలి దప్పులు ఉండవలసిన పరిస్థితులు వస్తే, నీ కొరకు ఎన్నో సమస్యలు అనుభవించవలసిన పరిస్థితులు వస్తే వీళ్ళు నిలబడతారంటావా? అందుకనే వాడు నవ్వుతాడట. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యల్లో వీరు సంతోషముతో ఉండేవారే కానీ ఏడ్చేవారు కాదు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు ఆయన. మన ఆనందము, మన సంతోషము దేన్ని బట్టి అంటే ప్రభువును బట్టి.
మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటిలో మనం సంతోషించాలి. మీకు ఎన్నోసార్లు చూపించాను. అపొస్తలుడైన పౌలు ఎన్నో సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఎన్నో కష్టాల గుండా వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నేను వీటన్నిటిలో నేను సంతోషించుచున్నాను అంటాడు ఆయన. తనకి ఎన్నో సమస్యల్లో అసలు ఎలాగొచ్చిందా సంతోషం అంటే, లోకరీత్యా చూస్తే తన సంతోషం ఉండవలసిన పరిస్థితులు లేవు, అన్ని సమస్యలే. కానీ ఆత్మీయంగా చూస్తే అతని జీవితంలో ఇదెంతో సంతోషాన్ని కలిగించేవి. సరే, మీకు ఎక్కడ చూపిస్తాను ఆ మాటను. 9వ ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో చివరి భాగంలో, సరే 10వ వచనం చదువుదామండి. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. ఒక నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఈ లోకములో సంతోషించేవాడు. ఎప్పుడు? ఈ లోకములో ఎన్ని శ్రమలు ఎదురైనా వాటన్నిటిలో సంతోషంతో వెళ్ళేవాడు. మనం ఈ లోకంలో ఎన్ని శ్రమలు గుండా వెళుతూ ఉంటామో అవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఎంతో లాభసాటిని చేకూర్చేవి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, శ్రమ అనేది 2 రకాలైన శ్రమలు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైన శ్రమ, 2 ఆత్మీయమైన శ్రమ. మనం దేని కొరకు శ్రమ పడుతున్నాం? మనం శ్రమ పడేది దేని కొరకు? ఒక ఆయన ఇలా చెప్పాడు, మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యములో మనము ఏ పని చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ తిని త్రాగడము అనేది ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ తినడం కానీ, బట్టలు వేసుకోవడానికి కానీ, ఉండడానికి కానీ ఇలాంటి వాటి గురించి చింతించవలసిన అవసరం ఏమీ లేదు. అంటే మనం మరి ఇలాంటి వాటి గురించి చింతించవలసిన అవసరం లేనప్పుడు మనం శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. మనం కష్టపడవలసిన అవసరం లేనప్పుడు మనం ఏం చేయాలా? ఏం చేస్తాం పరలోక రాజ్యంలో? చూడండి, అంటే మీకు చెప్తాను. మనం రోజు పని చేసేవాళ్ళము 2 రోజులు ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, మన బంధువుల ఇంటికే వెళ్ళామనుకోండి, అసలు ఉండలేమన్నమాట. కారణం ఏంటో తెలుసా? ఖాళీగా అసలు ఉండలేము. మన పని అలవాటు అయిపోయిందేమో. పని అలవాటు అయిన వాళ్ళకి ఖాళీగా కూర్చోమంటే అది పెద్ద చచ్చిపోవడం అనమాట. ఎలా కూర్చుంటాను? రోజంతా నేను పని చేసుకునే వ్యక్తిని ఇప్పుడు ఖాళీగా నేను కూర్చోండి నాకేం తోస్తా లేదు. నాకు పని ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలనేమో, కానీ పని లేకపోతే ప్రశాంతంగా ఉండలేను. మరి దేవుని యొక్క రాజ్యంలో ఇక్కడలాగా మనం కష్టపడడం అక్కడ ఉండదు కదా. మరి ఏం చేస్తాం మనం అక్కడ? మన పని ఏంటి? అక్కడ ఏం చేయగలుగుతాం అంటే అక్కడ చేసే పని ఏమీ లేదు. రేయింబగళ్ళు దేవుణ్ణి స్తుతించడమే, అంతకంటే ఏమీ లేదు. ప్రభువా, భూమి మీద ఎన్నో సమస్యలతో నిండిపోయిన నా బ్రతుకుని ఈరోజు నీ రాజ్యానికి తీసుకుని వచ్చి ఏ సమస్య లేకుండా నన్ను ఇంత సుఖముగా నీ రాజ్యములో నీతో కూడా నన్ను ఉండడానికి నన్ను సిద్ధపరిచేవే, దానికే నిన్ను స్తుతించగలుగుతున్నాను. ఆ భూమి మీద ఎన్ని సమస్యలు నన్ను పట్టుకున్నాయో, ఎన్ని కష్టాలు గుండా వెళ్ళానో అవన్నీ నా నుండి తీసివేశావు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ఈ భూమి మీద శరీర సంబంధమైన శ్రమే కాక ఆత్మ సంబంధమైన శ్రమను కూడా మనం కలిగిన వారుగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే ఆత్మ సంబంధమైన శ్రమను కలిగి ఉంటారో వారే దేవుని యొక్క రాజ్యములో ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుతారు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట దేనికోసము? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం ఏడుస్తున్నావు? దేనికోసం ఏడుస్తున్నావు? ఏమి కావాలని ఏడుస్తున్నావు? బైబిల్ గ్రంథంలో చాలామంది అలా ఏడ్చారు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, రక్షించబడ్డాం దేవుని పిల్లలమైన మనము దేనికోసం ఏడవాలి? సరే, బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను దేనికోసము దేవుడు మనల్ని ఏడమని చెప్తున్నాడో, ఎలాగా చేయమని చెప్తున్నారో మీకు చూపిస్తాను. విలాపవాక్యములు 2వ అధ్యాయము 11
18, 19 వచనాలండి. ఈ విలాప వాక్యములు 2వ అధ్యాయము 18, 19 వచనాలు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలిగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి గొని వారు మూర్చెల్లుచున్నారు. ఆయన అంటున్నాడు, జాము అంటే తెల్లవారుజామునే అంటే అన్నాడు ఆయన అంటున్నాడు, ఆయన రేయి మొదటి జామున విరామము లేకుండా నీకంటే నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఎవరి కోసం మొరపెట్టాలి? దేనికోసం మొరపెట్టాలి? ఆయన అంటున్నాడు, నీ పిల్లల కోసం, నీ పసిపిల్లల యొక్క ప్రాణము కొరకు. సరే, నువ్వు లేచి మొరపెట్టేది ఎందుకు అంటే నీ పిల్లల యొక్క ప్రాణమును కాపాడబడాలని. ఎందుకు నీ పిల్లల యొక్క ప్రాణం కాపాడబడాలా? ఏమవ్వబోతుంది? ఆయన అంటాడు, ఇర్మియాతో దేవుడు చెప్తాడు, ఇర్మియా, ఈ యెరూషలేము పట్టణములో అంటే ఈ పట్టణం అంతా కిలకిలలాడుతుంది కదా, పిల్లలతో ఆటలాడుకుంటున్నారు, పిల్లలు కేకలు వేసుకుంటున్నారు, సంతోషంతో ఆటలాడుతున్నారు కదా పిల్లలు. ఈ పిల్లలందరూ కూడా చచ్చిపోతారని చెప్పు. ఇంకా వారి పట్టణములో పసిపిల్లలు అనేవారే కనబడరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ పితరులు చేసిన, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపము ఈ పిల్లల మీదకి రాబోతుందని చెప్పు అన్నాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. ఇర్మియా గ్రంథము. ఎందుకు నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయమంటున్నాడంటే వారు ఎంతో అపాయములోనికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్తున్నారు. అందుకనే వాళ్ళ కోసము ఇలాగూ ప్రార్థన చేయమంటున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచ్చినవండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరాలలో ప్రవేశించుచున్నది. ఆయన అంటున్నాడు, స్త్రీలారా, మరి మీ స్త్రీలకు, మీ పిల్లలకు మీ కుమార్తెలకు రోదనము చేయడం నేర్పించండి, ఏడవడు నేర్పించండి. ఎందుకంటే రాబోతున్న దినాలలో మీ కుమార్తెల పిల్లల కన్నప్పుడు వారి పిల్లలు వీధుల్లో లేకుండా, యవనుల వీధుల్లో లేకుండా మరణము మీ ఇంటిలోనికి, కిటికీల గుండా మీ ఇంటిలోనికి ప్రవేశించి అలాగ మీ పసిపిల్లలను, మీ యవనులను చంపుతుంది మరణము. కారణం ఏంటి అంటే మీరు నా మాట వినకపోవడం వల్ల, మీరు నేను చెప్పినట్లుగా చేయకపోవడం వల్ల మీ పట్టణములన్నిటిలో ఇలాంటి పరిస్థితి రాబోతుంది అని వారికి చెప్తూ వారికి అంటున్నాడు, ఏడవడం నేర్చుకోండి, ఏడవడం నేర్చుకోండి. ఎందుకు ఏడవాలో తెలుసా? రాబోతున్న దినాలు మీకెంతో కష్టతరమైన దినాలు, మీకెంతో బాధకరమైన దినాలు. ఆ దినాన్ని ఏడవడానికి కూడా శక్తి మీకు ఉండదు. ఇప్పుడు మీరు ఎంతో సుఖపడుతున్నారు అనుకుంటున్నారు కదా, ఒకరోజు అంత ఏడుస్తారు మీరు. అందుకని ఏడవడానికి అంటే మీ కుమార్తెలకు రోదనము చేయడం నేర్పించండి, ఎలాగ ఏడవాలో నేర్పించు. ఎందుకో తెలుసా? మీ పసిపిల్లలు కానీ, వారి యొక్క యవనులు కానీ ఆ రాజు యొక్క
మార్గములో కానీ వారు ఆడుకునే వీధుల్లో కానీ ఇక మీ దేశంలో పసిపిల్లలు అనేవారే కనబడరు. ఇంకా అంత భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల యొక్క ప్రాణము కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, వీరిని కాపాడు, వీరిని కాపాడు. నిజంగా దేవుడు మన బిడ్డలను దేవుడు కాపాడాలే తప్ప మనకు మనం ఎప్పుడూ కూడా కాపాడలేము. దేవుని యొక్క బిడ్డలుగా ఆయన నమ్ముకున్న వారుగా ఉంటున్న మనము చాలా జాగ్రత్త. నిన్న ఒక వీడియో చూసానమాట, ఒక బరియల్ కార్యక్రమం చూసాను. అంటే 1వ తేదీన అనంతపురం దగ్గర, అంటే ఒక బిలీవర్ యొక్క మనసహవాసం ఉన్న ఒక అబ్బాయి, అభిషేక్ రాజ్ అన్నమాట. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కారు మీద నెల్లూరుకి ఒక ఫంక్షన్కి వస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ డాక్టర్స్ అన్నమాట, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆయన యొక్క చెల్లికో అక్కకో మ్యారేజ్ అవుతూ ఉంటే వాళ్ళందరిని ఇన్వైట్ చేశాడనమాట. ఆ యొక్క ఎంగేజ్మెంట్కి వెళ్తున్నారనమాట. వస్తూ ఉంటే మార్గ మధ్యలో కారు యాక్సిడెంట్ అయిందనమాట. స్పాట్లోనే కారులో ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయారనమాట. అందులో ఈ అబ్బాయి కూడా ఉన్నాడనమాట. అలా భౌతిక దేహాన్ని మందిరంలో తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఆ తల్లి, ఆయన అక్క, ఆయన తండ్రి వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు. చాలా ఏడుస్తున్నారనమాట. ఒక్కడే కొడుకు, ఒక కూతురు, ఒక కొడుకు అనమాట. ఈయనేమో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడట, ఏం చెప్పేవాడంటే, ప్రతిరోజు రాత్రి 10:30-11 గంటలకి ఆ కొడుకు ఫోన్ చేసి, ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివావా అని చెప్తూ, ప్రతిరోజు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళి, నీ చిన్న ప్రార్థన నిన్నెంతో కాపాడుతుంది. నీ చిన్న ప్రార్థన నిన్నెంతో కాపాడుతుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కానీ, లోనికి వచ్చినప్పుడు కానీ, ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, నన్ను కాపాడు అని దేవుడికి అప్పగించుకో. నేను ఇంటికి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు, నీకు వందనాలని చెప్పు అని ప్రతిరోజు ఆ తండ్రి చెప్పేవాడట. ప్రతిరోజు ఆయన కొడుకు చదువుతున్న ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా, ఒక్కరోజు కూడా ఆ మాట చెప్పకుండా ఉండలేదట. సరే, ఆయన ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ డాడీ ఫోన్ చేశాడు. డాడీని ఎలా వెళ్తున్నాను మరి చెప్పాడట వాళ్ళ డాడీ. జాగ్రత్త, ఫ్రెండ్స్తో వెళ్తున్నావు, జాగ్రత్త, క్షేమంగా వెళ్ళు, డ్రైవింగ్లో జాగ్రత్త చూసుకోండి, క్షేమంగా మళ్ళా వచ్చేంతవరకు జాగ్రత్త, ప్రార్థన చేసుకో తండ్రి చెప్పాడు. లేదు సరిగ్గా తప్పక డాడీ, నేను అలాంటి ఏం పాలు పంపులు పొందను కదా, నేను రక్షించబడ్డవాడిని, నేను ఎలా అందులో పాలు పంపులు పొందుతాను, ఫ్రెండ్స్ కాబట్టి మరి ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి వెళ్తున్నాను నేను, అంతే. నేనేమీ అక్కడేమీ అన్య సంబంధమైనది ఏదైనా అయితే అసలు అక్కడ ఏమి ముట్టుకోను, నేను మరలా క్షేమంగానే ఇంటికి వచ్చేస్తాను, నేను తినకుంటా, ఒకవేళ బయట అయినా తింటానేమో కానీ అక్కడ తిన్నానని చెప్పాడట. వెళ్ళారట. అంతే. మార్గం మధ్యలోనే ఇలా జరగడం వల్ల ఆ వార్త తండ్రికి తెలియగానే గుండె పగిలిపోయిందనమాట. ఆయన అన్నాడు, మన దేవుడు కాపాడేవాడు కదా, మరి ఇటు ప్రార్థన చేసుకుని వెళ్ళాడంటావా? ఒకవేళ ప్రార్థనే చేసుకుని ఉంటే దేవుడు కాపాడ్డంటావా? ఏమో, చేసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నా నమ్మకం అంటే చేసుకున్నాడని నమ్ముతున్నాను. ఇది దైవ చిత్తం, దేవుడు నా బిడ్డని తీసుకెళ్ళడం. కానీ చాలా బాధ అనిపిస్తుంది, ఇంకెంతకంటే నేనేమీ చెప్పలేను అని వారి కుటుంబం అంతా ఎంతో దుఃఖంలో ఉన్నారన్నమాట. కారణం ఏంటో తెలుసా? దేవుడు కాపాడాల. దేవుడు కాపాడకపోతే చాలా ప్రమాదం. మనం అనుకుంటాం మనం కాపాడుకోగలుగుతాము అనుకుంటాం. దేవుడు కాపుదల కంటే మన కాపుదల ఏమి పెద్ద గొప్పది కాదు. అందుకని ప్రతిరోజు మన బిడ్డల కోసం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, మనం దేవుడి చేతికి అప్పగించాలి. మనం జాగ్రత్తలు, మనం చెప్పే వాటిలో వాళ్ళకి వారేమి క్షేమంగా రక్షించబడరు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రార్థన అనేది చాలా బలమైనది. మీకు ఎన్నోసార్లు చూపించాను. ఈ 46వ కీర్తనలోనూ 45వ కీర్తనలో దావీదు మహారాజు ప్రార్థన చేసినప్పుడు ఇలాగంటాడు. ఆయన ఏమన్నాడో చూపిస్తాను మీకు. 42వ అధ్యాయము, కీర్తన 42వ అధ్యాయము 8 వచ్చినవండి. 42:8. కీర్తన 42వ అధ్యాయము 8 వచ్చినవండి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును,
రాత్రి వేళ ఆయన్ను గురించిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కౌరవ కుమారులు చేసిన ఈ ప్రార్థనలు అంటున్నాడు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు ఎప్పుడూ తోడుగా ఉండేది. అందుకనే మనం ప్రార్థన చేయడం అనేది ఎప్పుడూ మన జీవితంలో మర్చిపోకూడదు. ప్రార్థన అనేది మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవడం అన్నమాట. ప్రభువా, నన్ను నువ్వు కాపాడు, నాకు నువ్వు సహాయం చెయ్యి, నువ్వు లేకపోతే నేను ఏపాటి వ్యక్తిని, నేను కానీ నా కుటుంబము కానీ నువ్వు లేకపోతే మేము లేను అని ప్రతిరోజు మనం దేవుని చేతుల్లోకి అప్పగించుకోవాల్సిన వారు. అందుకని అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలకు, స్త్రీలారా మీ కుమార్తెలకు రోదనము చేయడం నేర్పించండి, వాళ్ళకి ఏడవడం నేర్పించండి. ఎందుకు ఏడవాలో తెలుసా? వారి పసిపిల్లల కొరకు ఏడవమను. ఒకరోజు భయంకరమైన విపత్తు రాబోతుంది, భయంకరమైన సమస్య రాబోతుంది. ఈ వీధుల గుండా, ఏ యెరూషలేము వీధుల గుండా అయితే పసిపిల్లలు ఆడుకుంటున్నారో ఆ పసిపిల్లల యొక్క స్వరమే ఇంక వినబడదు ఈ వీధుల్లో. ఇంకా ఎందుకు వినబడదు అంటే వాళ్ళు చేసిన పాపము. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నువ్వు కన్నీరు కారుస్తుంది, దేనికోసం కారుస్తున్నావు? నీ ఆత్మీయ జీవితం కోసం ఎప్పుడైనా ఏడ్చావా? నీ పిల్లల యొక్క ఆత్మీయ జీవితం కోసం ఏడ్చావా? సంఘం యొక్క క్షేమం కొరకు ఏడ్చావా? ఎప్పుడు ఏడుపు, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము, నేను, ఎప్పుడు ఇలాగ ఏడుస్తూ ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారి ప్రార్థన నేను ఎప్పుడూ కూడా అంత త్వరగా వినను. నేను ఎందుకు విన్నో తెలుసా? వీళ్ళెప్పుడు వీళ్ళ చుట్టూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. నేను బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, నేను బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా. ఇది కాదు. ఒక దేవుని బిడ్డకునే సంతోషం ఏంటో తెలుసా? ఒక దేవుని బిడ్డ అనేవారు ఇలాగూ చేయాలట. నేను విరామ బైబిల్ పాఠశాలలో నాకు లెసన్ అన్నమాట. చివరి లెసన్ ఏంటంటే ఆశా నిగ్రహము. ఆత్మఫలాల్లో చివరి ఫలం అన్నమాట. 9వ ఫలము ఆశా నిగ్రహము. ఈ ఆశా నిగ్రహం అనే ఈ పండంట ఏం చూపిస్తుంది అంటేనంట, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎలాగ నియంత్రించుకోవాలి, మన కోరికలను, మన ఆశలను మనం నియంత్రించుకొని మనం మన కోసం బ్రతకడం కాదట, మనం ఇతరుల యొక్క మేలు కొరకు, ఇతరుల యొక్క క్షేమం కొరకు బ్రతకడంలోనే సంతోషం ఉందట అని అక్కడ ఒక మాట చెప్పారు ఆయన. ఆ రిఫరెన్స్ ఏం చెప్పారంటే మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమా 15వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 2-3 వచనాలండి. 2-3 వచనాలు. 15వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ. చూసారా, యేసుప్రభువారు ఎప్పుడూ కూడా తన్ను తాను సంతోషించాలి, తన్ను తాను బలపరుచుకోవాలి అనేది ఎప్పుడూ ఆలోచించలేదట. ఒక నిజమైన ఒక దేవుని బిడ్డ ఎప్పుడు కూడా తన గురించి తను ఆలోచించడు, ఇతరుల యొక్క క్షేమము గురించి ఆలోచించేవాడు, ఇతరుల యొక్క మేలు కోసం ఆలోచించేవాడు. అందుకనే మీకు ఇలా ఈ మాటలు చూపించాలంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలు కూడా అంటాడు, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యెడల మీరు మేలు చేయండి, మేలు చేయుటకు విసుకవద్దు. సరే, దేవుని బిడ్డలు ఎప్పుడూ కోరుకునేది ఏంటంటే ఇతరుల యొక్క మేలు కోరుకునేవారు, ఇతరుల యొక్క క్షేమము కోరుకునేవారు, ఇతరుల యొక్క బాగును కోరుకునేవాళ్ళు. వీళ్ళ బాగును కాదు వీళ్ళు కోరుకునేది. ఎందుకో తెలుసా? దీని రహస్యం ఏంటంటే ఇతరుల యొక్క మనం మేలు కోరినప్పుడట దేవుడు మన మేలు కోరతాడట. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను. ఎప్పుడు దేవుడు మన కోసం చింతిస్తాడు? ఎప్పుడు మన గురించి దేవుడు ఆలోచిస్తాడు? మన అవసరాలు ఎప్పుడు దేవుడు తీరుస్తాడు అంటే మనం ఇతరుల యొక్క అవసరాలు తీర్చినప్పుడంట, ఇతరుల కొరకు మనం చింతించినప్పుడంట ఆయన మన అవసరాలు, మన చింతనంతటిని ఆయన వేసుకుంటాడట. అంతేకాని మన గురించి మనం చింతించడం వల్ల, మన గురించి మనం విచారించినప్పుడు
దేవుడు మన చింతనేమి తీసుకునేట. అందుకన్నాడు, మీలో చింతించుట వల్ల మీ చింతమూరుడు ఎక్కువ అవుతుందే తప్ప మీ చింత ఏమీ తక్కువ కాదు అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూశాను, నువ్వు ఏడవడు నేను చూశాను. హిజ్కియా ఏడ్చాడట దేవుడి దగ్గర. ఏమని ఏడ్చాడో తెలుసా? ఆయన ఎందుకు ఏడ్చాడో తెలుసా? ఆయన ఒక మాట అంటాడు, ప్రభువా, నీ ఎదుట సత్య సమాధానములు కలిగి ఎంత యథార్థముగా నేను నీ ఎదుట ప్రవర్తించానో నీకు తెలుసు కదా. ఎప్పుడూ నీ మాట వినకుండా నేను లేను కదా, నువ్వు చెప్పినట్లుగానే చేశాను కదా. హిజ్కియా అప్పుడు వరకు కూడా దేవుణ్ణి ఎక్కడా బాధ పెట్టలేదు, దేవుడు చెప్పినట్లుగానే జీవించాడు. ఆయన అన్నాడు, ఇంకా నువ్వు నాకు ఆయుష్కాలం పొడిగిస్తే ఇంకా నీ కొరకు నమ్మకంగా నేను బ్రతుకుతాను. ఇది నా ఆశ. అంతే తప్ప ఏదో నేను బ్రతికి ఏదో సంపాదించాలి, ఇంకా నా కోసం నేను ఏదో సమకూర్చుకోవాలి, ఇలాంటిది కాదు. నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను అని హిజ్కియా దేవుణ్ణి అడగడం వల్ల దేవుడు అతన్ని ప్రార్థన అంగీకరించాడు. ఒకవేళ హిజ్కియా కానీ అలాగూ కాకుండా నేను ఇంకా బ్రతకాలి, ఈ లోకంలో ఇంకా నేను ఏదో సాధించాలి అనే ఆశయాన్ని కలిగి ఉండి అడుగుంటే దేవుడు అంటాడు, లేదు లేదు, నీ సమయం అయిపోయింది. ఒకవేళ దేవుడు అతనికి అవకాశం ఇవ్వకపోయి ఉండనేమో. హిజ్కియా అప్పుడు దాకా యథార్థంగా జీవించినవాడు, అందుకని దేవుడు కూడా తన ప్రార్థన విన్నాడు. ఒకవేళ హిజ్కియాకు హృదయం కానీ దేవుని ఎడల యథార్థంగా లేకపోయి ఉంటే, హిజ్కియా కూడా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించకపోయి ఉంటే, హిజ్కియా యొక్క ప్రార్థన కూడా దేవుడు వినకపోను. ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఎవరైనా తప్పు చేశారు అంటే ఆయన నోటి నుంచి ఒక మాట బయటకు వచ్చిందంటే దాని ఫలితం అనుభవించవలసిందే, వాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేదంటే, నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూశాను. ఈరోజు మనం దేనికోసం ఏడుస్తున్నాం? మనం ఏడిస్తే దేనికోసం ఏడుస్తాం? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ అలాగూ నువ్వు ఏడిస్తే, నువ్వు కానీ నేను కానీ మన ప్రార్థన దేవుడు వింటాడంటావా? దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనం ఎలాగ ఉండాలి, ఏం చెయ్యాలి? ఇలాగ మనం జీవించకుండా మనమేదో ఏడ్చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు అన్నది పిచ్చి, అదొక భ్రమ. దేవుడు ఎవరిని అలాగే వినడు. ఆయన అంటాడు, ఒకవేళ నువ్వు బట్టలు చింపుకొని నువ్వు ఏడ్చి ఉపవాసం ఉండి నా దగ్గర నువ్వు కన్నీరు కార్చినా నీ ప్రార్థన నేను వినను. కారణం ఏంటో తెలుసా? ముందు నీ జీవితంలో మార్పు లేకుండా, నువ్వు మారకుండా నా దగ్గర ఏడిస్తే నేను ఎలాగంటాను? మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈరోజు మరలా చూపిస్తాను ఆ మాటను. యోవేలు గ్రంథము ఆయన అంటాడు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనమండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. చూసారా, ఎప్పుడు తిరగాలి అంటే, ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ముందు హృదయాన్ని మార్చుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అలాగ లేకుండా కన్నీరు కార్చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు? ఆయన వినడు ఆయన. కాబట్టి ఈరోజు నీవు నేను అనేక సార్లు దేవుడి దగ్గర బాధపడుతూ మన బాధను చెప్పుకుంటూ ఉంటాం. ప్రభువా, నా జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నానో తెలుసా, నేను ఎంత సమస్యలో ఉన్నానో తెలుసా, ఇలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేయి తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆ సమస్య రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచించాం. ఇవన్నీ నా మీదకి ఎందుకు ఇలాంటి ఉపద్రవాలన్నీ వస్తున్నాయి, ఎందుకు నేను ఇంత కష్టాల గుండా వెళ్తున్నాను, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి?
వీటి కారణం ఏంటి అని ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు కారణాన్ని ఆలోచించి దేవుడి దగ్గరికి వస్తావో, ప్రభువా ఇవన్నీ నా బుద్ధిహీనం వల్ల, నేను చేసిన పొరపాట్ల వల్లే కదా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, నిజమే, నన్ను క్షమించు. అర్థమైందా? ఒక దేవుని బిడ్డ దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, మనం వెళుతున్న కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో మనం అడగవలసింది ఇది, ఈ మొదటి మాట, ప్రభువా ఇవన్నీ జరగడానికి గల కారణము, వాటికి నేనే వాటికి కారణము, ముందు నన్ను క్షమించు, నన్ను సరిచేయి, నా వల్లే కదా ఈరోజు ఈ పరిస్థితులన్నీ కొనసాగుతున్నాయి. దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచిటి నేను చూశాను అంటున్నాడు. హిజ్కియా యొక్క కన్నీరును చూసిన దేవుడు ఈరోజు నా బాధను, నా కష్టాన్ని దేవుడు చూడంటావా? ఆయన అంటాడు, మన దేవుడు చూచే దేవుడు. నిర్గమాకాండము 2వ అధ్యాయం 26వ వచనంలో కానీ 3వ అధ్యాయము 7వ వచనంలో కానీ అంటాడు, నేను ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను చూచాను అంటాడు, వారి దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి అంటాడు. మన దేవుడు ఎవరు అంటే, మన బాధను, మన దుఃఖాన్ని చూసే దేవుడు. అర్థమైందా? మనం నిజంగా దేవుడి యొక్క సన్నిధిలో తను తగ్గించుకొని యథార్థంగా మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా మన ప్రార్థనను అంగీకరించే దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు, నువ్వు ఏడ్చుట లేక నువ్వు బాధపడడం దేనికోసం? శరీర సంబంధమైన వాటి కోసమా? ఆత్మ సంబంధమైన వాటి కోసమా? దేనికోసం మనం ఏడుస్తున్నాం? ఎప్పుడు ఇహలోక సంబంధమైన వాటి కోసమైనా ఏడవడం? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డవు కాదు. అసలు నేను నీ ఎడల ఉంచిన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోగలిగావా? నీ ఎడల నా ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగితే వీటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? ఇది కాదు, భౌతికమైన వాటి గురించి కాదు నా ఉద్దేశం అంతా. నిన్ను ఒక గొప్ప స్థానంలో ఉంచాలని, రాబోతున్న దినాలలో నీ కొరకు నేను ఆలోచించిన ఆ ఆలోచనలన్నీ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం నీ కన్నీళ్ళు విడిచినప్పుడు, నేను చూసినప్పుడు నీ ఏడుపంతా భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన వాటి కొరకే నువ్వు ఏడుస్తున్నావు. నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ఎప్పుడూ ఏడవలేదు. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏడవలసింది మన ఆత్మీయ స్థితిని చూసి ఏడవాలి. మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటాడు, యేసు వారిని చూచి కన్నీళ్లు కార్చాడట. యేసు వారిని చూడగానే యేసు ప్రభువారు ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడో తెలుసా? వారి ఆత్మీయ స్థితి చాలా పసిపిల్లల కంటే తక్కువగా కనిపించింది. మార్తా మరియుల యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసినప్పుడు, వాళ్ళ నమ్మకాన్ని చూసినప్పుడు, తమ సహోదరుడు చనిపోవడం వల్ల వాళ్ళని, యేసు ప్రభు వారిని చూడగానే యేసు వారిని చూసి కన్నీరు కార్చాడట. ఇదేనా? ఇంతకాలం నన్ను ప్రేమించారే, ఇంతకాలం నన్ను వెంబడించారే, నేను ఎవరినో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదే, నేను ఏం చేస్తానో ఇంకా అర్థం కాలేదే, వీళ్ళు నమ్మింది నన్ను భౌతికమైన భూ సంబంధమైన వాటిని చూసి నమ్మారా? ఈరోజు దేవుడు అంటున్నాడు, మనల్ని చూసినప్పుడు యేసు ప్రభువారు ఏడుస్తున్నాడా, సంతోషించగలుగుతున్నాడా? మన విషయంలో దేవుడు సంతోషించాలే తప్ప మన విషయంలో దేవుడు ఏడవకూడదు. దేవుడు ఏడవకుండా ఉండాలి అంటే మన విశ్వాసము, మన ఆత్మీయ జీవితము, మనం ఆత్మీయంగా ఎదిగిన వారుగా మనం ఉండాలి. ఆత్మీయంగా ఎదిగిన వారు భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి మీద అంత మనసు ఉంచేవారు కాదు. అదే వాళ్ళ ఆత్మీయులు అని తెలియబడ్డానికి గల కారణం ఏంటంటే, ఇహలోక సంబంధమైన వాటి మీద అంత వారు మనసు ఉంచేవారు కాదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి కావు, ఇవన్నీ శరీర సంబంధం. వీటి కోసం ఎందుకు బాధపడాలా? ఇవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నా గురంతా నేను దేవుని దగ్గరికి చేరడమే నా గురి. దాని కొరకు నేను ప్రయాసపడాలి, కానీ భౌతిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన వాటి కొరకు అది నేను ఇచ్చేది. ఎందుకంటే నాకు ఏవి కావాలో, ఏవి కావకూడదు, ఏవి నాకు ఉండకూడదో అవన్నీ దేవుడికి తెలుసు. నాకు కావలసినవైతే దేవుడు నాకు ఇస్తాడు,
నాకు ఉండకూరనివైతే దేవుడు నాకు ఇవ్వడు, దాని గురించి నేనెందుకు బాధపడాలా, నేనెందుకు ఏడవాలా దేవుడి దగ్గర? ఒకవేళ దేవుడిస్తే తీసుకుంటాను, ఇవ్వకపోతే అలాగే ఉంటాను. అదేదైనా కానీ దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా ఆత్మీయంగా ఎదిగిన వారము అయితే మనం దేనికోసం ఏడుస్తున్నాం? ఆత్మీయంగా ఎదిగిన వారు దేవుని కోసం, ఆత్మీయమైన సంగతుల కోసం ఏడుస్తారన్నమాట. ఆత్మీయమైన జీవితం కొరకు ఏడుస్తారు, ఆత్మ సంగతుల గురించి ఏడుస్తారు. ప్రభా, ఇంకా నేను ఈ పరిస్థితిలో ఉన్నానా, నేను ఇంకా ఈ స్థితిలో ఉన్నానా, నన్ను క్షమించు. అర్థమైందా? మనల్ని దేవుడు చూసినప్పుడు మన స్థితిని చూస్తున్నాడు ఆయన. మన స్థితి ఎలాగుంది? ఆత్మీయంగా మనం ఎదిగిన వారము అయితే దేనికోసం మనం ఎదుగుతున్నాం? దేవుణ్ణి ఏటి కొరకు అడుగుతున్నాం. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు కారుస్తున్నావు, కానీ నేను ఎందుకు నీ కన్నీళ్లు కార్చినప్పుడు నేను చూడలేదో తెలుసా? నీ కన్నీరు శరీర సంబంధమైన కన్నీరు. నువ్వు ఏడవడం లోక సంబంధమైన వాటి కొరకు ఏడుస్తున్నావు, ఇది కాదు. అందుకని అంటాడు, వారు ఏడ్చిన దేవుడట వారు తట్టు తిరగకుండా తన ముఖాన్ని చాటు చేసుకుంటాడట. దేవుడు తన ప్రజలు దేవుడు మాట వినకుండా వాళ్ళు ఎంత దేవుడి దగ్గర ఏడ్చినా దేవుడు మాత్రం వాళ్ళ ముఖాన్ని ఆయన తట్టు తెప్పడు. ఇంకా మీరు నన్ను ఎంత బాధ పెట్టారో, ఎంత దుఃఖ పెట్టారో దానికి ఫలితం అనుభవించవలసిందే. ఉదయకాల సమయంలో మేము బైబిల్ చదువుతూ ఉంటే 2 రాజులు రాసిన గ్రంథం 24వ అధ్యాయం 23వ అధ్యాయంలో రాజైన యోషియా యోధావారికి రాజు అయినప్పుడు అతని మందిరాన్ని బాగు చేయిస్తున్నప్పుడు మందిరంలో ఒక పుస్తకం దొరికింది, ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథాన్ని షాపాతు కుమారుడైన అతడు షాఫాను, ఎలియాకీము ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చి, లేకపోతే షాఫాను కూడా ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చి రాజు దగ్గర తీసుకొచ్చాడు. అతడు చదివాడు ఆ గ్రంథాన్ని. చదవగానే భయం వేసి రాజు దగ్గర తీసుకొచ్చాడు. యోషియా రాజు యోధావారికి 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. అతడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని రాజు దగ్గర చదివాడనమాట. చదవగానే యోషియా భయపడ్డాడు. ఇంత భయంకరంగా యెరూషలేము పట్టణం ఇలాగ అయిపోతుందా? ఎలాగ నాశనం అయిపోతారా? ఈ దేశమంతా సర్వనాశనం అయిపోయి మందిరం పడగొట్టబడుతుందా? ఇంత భయంకరమైన పరిస్థితులు వస్తాయా? ఇవన్నిటికీ గల కారణం ఏంటంటే మనం చేసిన పాపములు అని ఆ రాజు గోనెబట్ట కట్టుకొని మహాశోకముతో దేవుడి దగ్గర ఏడ్చాడట. ఆయన ఏడవడమే కాదు, ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలైన వారిని, సామాన్యులనేమి గనులనేమి అందరినీ పిలిపించి ఆ పుస్తకాన్ని అందరి ఎదుట చదవమన్నాడు ఆయన. అందరూ వచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని చదివినప్పుడు, అందులో రాయబడిన విషయాలన్నీ చదివినప్పుడు అందరూ భయపడ్డారు. అప్పుడు చెప్పాడు యోషియా, ఇవన్నీ మన పితరులు చేసిన పాపమునకు ఫలితం మనం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనము మన పితరులు చేసినట్లు కాక మనం దేవుణ్ణి అనుసరిస్తామని ఇప్పటికైనా ప్రమాణము చేయండి అని వాళ్ళ చేత ప్రమాణము చేయించాడు ఈ రాజు. 2 రాజులు రాసిన గ్రంథము 24వ అధ్యాయము 23వ అధ్యాయము 3వ వచనమండి. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ నిబంధనకు సమ్మతించిరి. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మేము దేవుడు చెప్పినట్లుగానే నడుస్తాము, ఆయన నిబంధనను త్రోసివేయము, ఆయన ఏమైతే మాకు ఆజ్ఞాపించాడో మరలా వాటన్నిటినీ చేస్తాము అని ఒక నిబంధన చేశారు. అయితే అన్నాడు,
ఒక మాట చెప్పాడు, హోషేయ, నువ్వు ఈ ప్రజలందరినీ నాటు తట్టు తిప్పావు, నువ్వు కూడా నా తట్టు తిరిగావు, కానీ ఆ గ్రంథములో రాయబడిన వాటిని మాత్రం నేను చెరపను. ఒక్కసారి నా నోటి నుంచి ఒక మాట బయలు వెళ్ళింది అంటే ఆ మాట నేను మరలా తిరిగి తీసుకోను. ఆ మాట రాకముందే సరివ్వాలేమో కానీ ఆ మాట వచ్చిన తర్వాత సరివితే మాత్రం నేనేమి చేయలేను. కాబట్టి నువ్వు ఇంత ఏడ్చి, ఈ ప్రజలందరూ నా దగ్గర ఇంత తగ్గించుకొని ఏడ్చారు కాబట్టి నీ కాలంలో ఇది జరగదు. ఇది నీ కాలంలో జరగదు, కానీ నీ తర్వాత కాలంలో మాత్రం జరుగుతుంది. నేనేం చెప్పానో అక్షరాలుగా జరుగుతుంది అన్నమాట. ఇది జరుగుతుంది అని దేవుడు చెప్పాడు. నిజంగా హోషేయ దినాలలో దేవుడు అలాగ చేయలేదు, కానీ అతని కుమారుడు కాలం వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులనే దేవుడు తీసుకొచ్చాడు. కారణం ఏంటి అంటే, తప్పు చేసిన తర్వాత శిక్ష అనుభవించకుండా ఉండడం అనేది జరగదు. నువ్వు ఎంత గోనుబట్టు కట్టుకో, ఎంత ఉపవాసం ఉండు, ఎంత ఏడువు, చేసిన దానికి ఫలితాన్ని మాత్రం తప్పక అనుభవించవలసినదే. అందుకనే దేవుడు అంటున్నాడు, మన ఆత్మీయ స్థితిని చూసుకుంటే మనం కన్నీరు కారుస్తున్నాం. ఏ విషయాల కోసం కన్నీరు కారుస్తున్నాం? మన ఆత్మీయ జీవితం కోసం, నేను దేవుళ్ళో ఎలాగున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితం కొరకు మనం విచారం కలిగి ఉన్నామా, మన చింత కలిగి ఉన్నామా? ఎప్పుడు మన ప్రార్థన అంతా భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన వాటి కొరకే. ఇది కాదు. ఒక ఆత్మీయులు చెప్పే మాట ఏంటంటే, నేను ఆత్మీయంగా దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో జీవించాలి, దేవుళ్ళో ఉండాలి, నా ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయండి. ఈ భౌతికమైన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నేను భౌతికంగా ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా ఆత్మీయంగా నేను దేవుళ్ళో ఉంటే అదే నా ఆశీర్వాదము. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, యెషయా చేత కబురు పంపించాడు హిజ్కియాకి, హిజ్కియా, నీవు కన్నీళ్ళు విడిచుటి నేను చూశాను, నువ్వు ఎందుకు ఏడ్చావో చూశాను. నీ ఏడుపు అంతా ఇంకా తిరిగి నాలో జీవించాలని, నా కొరకు బ్రతకాలని, ఈ ప్రజలందరినీ నాతోటి తిప్పాలనే ఆశతో నువ్వు ఏడ్చావు. కాబట్టి హిజ్కియా, నీ కన్నీళ్ళని నేను చూశాను, నీ ప్రార్థనను కూడా నేను విన్నాను. నీ ప్రార్థన కూడా నిస్వార్థమైన ప్రార్థన చేశావు. నీ ప్రార్థనలో నాకేమీ స్వార్థం అనేది కనిపించలేదు. అందుకే నేను బాగు చేయాలనుకుంటున్నాను. మరలా నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క బిడ్డలుగా మన కన్నీరు దేనికోసం ఏడుస్తున్నాం? మన ప్రార్థన దేనికోసం దేవుణ్ణి అడుగుతున్నాం? ఈరోజు మన విచారము, మన చింతంతా దేనికోసం? నశించిపోయే లోకం కోసమా? ఈ లోకంలో ఉన్న వాటి కోసమా? వీటి కోసమే నువ్వు ఎప్పుడు ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు అంటాడు, నువ్వు భూ సంబంధమైన వ్యక్తివు కాబట్టి భూ సంబంధమైన వాటిని అడుగుతున్నావు, నువ్వు పర సంబంధమైన వ్యక్తివు కాదు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద నీ ధ్యానం ఉంచాలి. కానీ ఇవన్నీ నాశనమైపోయే వాటి మీద నువ్వు ఉంచుతున్నావంటే నా బిడ్డవని నేను ఎలా చెప్పుకుంటాను నేను నీకు? కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్ళు దేనికోసం? నీ విచారము దేనికోసం? నీ చింత దేనికోసం? భౌతికంగా భూ సంబంధమైన వాటి కోసమా? అందుకంటాడు, ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవన్నీ నీ దేవుడికి ఇవ్వాలని తెలుసు. వీటి కోసం కాదు నువ్వు అడగవలసింది దేవుడు నీ కొరకు ఏమైతే సిద్ధపరచబోతున్నాడో ఆ ఉన్నతమైన పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉండాలని, ఆయనతో కూడా జీవించాలని, ఆయనతో కూడా రాజ్యాన్ని ఏలాలని ఇటువంటి ఆశ నీకు ఉండాలి, పర సంబంధిని వాటి కొరకు. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా భూ సంబంధమైన వాటి కొరకు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. గత ఆదివారం నేను తెల్లవారుజామున 4 గంటల బస్సుకు నేను బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు, పాత బస్ స్టాండ్కి వెళ్ళాను అనమాట. ఒక ఆయన అప్పటికే ఒక వ్యాపారం చేసుకున్న ఆయన ఎప్పుడూ ఆ బస్సు ఎక్కుతాడు.
నేను 4-5 వారాల నుంచి చూశానన్నమాట. తెల్లవారుజామున 4 గంటలకి, అంటే 4:30కి ఆ బస్సు ఎక్కాలంటే కనీసం 3:30కి నేను లెగుస్తానన్నమాట. కనీసం 3:30కి లేచి నేను ప్రార్థన చేసుకొని స్నానం చేసి నేను బట్టలు వేసుకోబోతుకి కనీసం 4:15, 4:20 అవుద్ది అనమాట. వెంటనే ఇక్కడి నుంచి నేను బండి మీద బయలుదేరి అక్కడికి వెళ్ళబోతుకి 5 నిమిషాలు తక్కువ, అంటే 4:25 నిమిషాల కన్నా నేను అక్కడ ఉంటానమాట. నాకంటే ముందు ఆయన అక్కడ ఉంటాడు. నేను అడిగాను, ఏంటండి బాబు ఎప్పుడు లెగుస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు ఎక్కడికంటే, అవునండి మరి నేను వ్యాపారం చేసుకునేవాడిని కదా. ఇంత తెల్లవారుజామున వెళ్ళిపోయి ఎవరికి వ్యాపారం చేస్తారంటే ఆయన చెప్పాడు, ఇప్పుడు పనికి ఆహార పథకం కదండి బాబు, 5:30కే పనులు ఊర్లో ఉన్న లేబర్ అంతా వెళ్ళిపోతున్నారట, 5:30కే వెళ్ళిపోతున్నారట, 5:30-6 గంటలకల్లా వెళ్ళిపోతున్నారట. నేను ఇలా వెళ్తానండి, వాళ్ళు నాకు ఎదురవుతారండి బాబు. ఇలా ఇంత పొద్దుటనే లేచి వెళ్తున్న వాళ్ళు నాకు ఎదురవుతారు. వాళ్ళు అంటారు, మళ్ళీ మేము 10:30-11 గంటలకు వస్తామండి శెట్టి గారు, మీరు అప్పుడు దాకా ఉండండి, మేము అప్పుడు వచ్చి మీద కొనుక్కుంటామని వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు దాకా నా ఇల్లు ఈ ఇల్లు తిరిగేసి వాళ్ళు వచ్చేదాకా నేను కూర్చుంటానండి, వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మేసి మరలా నేను వస్తాను, ఇదండి అని చెప్పాడు. అప్పుడు ఆయన అడిగాడు అనమాట, మీరు ఏమైనా పాస్టర్ గారా అని అడిగాడు. ఏం అలాగ అడిగావు, మీ అవతారం చూస్తే నాకు అలాగ అనిపించింది. సరే నేను దేవుని సేవకుడిని అని చెప్పాను. నాకు యేసుప్రభువు అంటే ఇష్టమండి, నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను. చెప్పాడు అన్నాడు, పలానా ఆయన తెలుసు, పలానా ఆయన తెలుసు, పలానా పాస్టర్ గారు తెలుసు, కానీ నేను దేవుణ్ణి వదిలేశానండి అన్నాడు. ఎందుకు దేవుణ్ణి వదిలేశారు? నాకు కలిసి రాలేదండి దేవుడు దేంట్లోని నాకు కలిసి రాలేదు అన్నాడు. ఏం కలిసి రావాలి నీకు దేవుడు నమ్ముకున్నావంటే నా బ్రతుకు బాగుండాలి కదండి అన్నాడు. అంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చింది నీ బ్రతుకు బాగోడానికి వచ్చావా, అందుకే నువ్వు ఇలాగున్నావు అన్నాడు. దేవుడి దగ్గరికి నువ్వు వచ్చింది ఆశించి రావద్దు. దేవుడు నాకు ఏదో ఇస్తాడు, దేవుడి దగ్గర నుంచి నేను ఏదో పొందుతాను, అది నాకు కావాలనే దేవుడి దగ్గర వచ్చాను, నువ్వు అలాగొచ్చావు అనుకో, ఎప్పుడు దేవుడిని ఎక్కువడం. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏమీ ఆశించకుండా రావాలా. నాకేమీ అక్కర్లేదు తండ్రి, నేను చనిపోతే నీ రాజ్యం చేరగలిగితే చాలు, ఇంతకంటే నాకేం అక్కర్లేదు. అలాగే మీరు నిజంగా వచ్చుంటే దేవుడు ఈ భూమి మీద మీకు ఎన్నో ఇచ్చేవాడు. మీరు అలాగూ రాలేదు కాబట్టి ఇలాగ ఉండడం వల్ల ఆయన దగ్గర మీకు ఏమీ దొరకలేదు. అందుకంటే బైబిల్ అంటాడు, మీరు అడుగుతున్నారు కానీ ఎప్పుడూ మీ భోగేచ్ఛల నిమిత్తమే మీరు అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకదు అన్నాడు బైబిల్లో. అందుకే మీరు ఇలాగైపోయారు. కాబట్టి యేసుప్రభు వారి దగ్గరికి మీరు వచ్చారు అంటే ఆయన నమ్ముకున్నారు, ఆశించి రాకండి. ఆయన అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అలాగిస్తాడు. లోకంలో చెప్తున్నారు, మీ అప్పులు తీరిపోతాయి, మీ రోగాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీరు యేసుప్రభు వారు నమ్ముకుంటే మీకు అంతా కలిసే వచ్చేదని చెప్తున్నారు. ఆ అబద్ధాల మాట విని మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు, అందుకని మీకు ఏమీ దొరకలేదు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేది ఆశించకుండా దేవుడి దగ్గరికి రా. నువ్వెప్పుడైతే ఆశించకుండా దేవుడి దగ్గరికి వస్తావో నీ అవసరాలన్నీ దేవుడు తీర్చగలడు. అది అని చెప్పాను. అలా కాదండి, మనిషి అన్న తర్వాత ఏదో ఒకటి నమ్ముకుంటాం కదా, మీరు అదే అంటున్నాను. ఒక మనిషిగా నువ్వెప్పుడు ఆశించే వ్యక్తిగానే ఉంటే ఆయన దగ్గర నుంచి నువ్వెప్పుడు భిక్షగాడిగానే మిగిలిపోతావు. ఒక దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు మార్చబడిన తర్వాత నువ్వు దేహి అని దేవుడిని అడగవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి. అబ్బా తండ్రి అని మొరపెట్టే అధికారం నీకుంది. ఒక తండ్రిని ఒక తల్లిని తన బిడ్డలు ఎలాగ అడుగుతారో తెలుసా? నాకు ఎందుకు ఇవ్వని అడుగుతారు. అలా అడుక్కునే వాళ్ళకి అడగరు, అధికారంతో అడుగుతారు. అలాగే దేవుణ్ణి అడుగు. నేను నీ బిడ్డనయ్యాను, నాకు ఎందుకు చెయ్యవు నువ్వు? ఎందుకు చేయడు ఆయన బిడ్డవైతే నీకు ఎందుకు ఇవ్వడు ఆయన? అందుకన్నాడు, తన కుమారుడిని యేసుప్రభువుని నీ కొరకు భూమి మీద పంపించిన తండ్రి, ఆయనతో పాటు సమస్తం నీకు ఎందుకు అనుగ్రహించడు ఆయన? నువ్వు దేవుళ్ళలో మొదటుంటే ఆయన ఎందుకు ఇవ్వడు నీకు? ఆయన ఎందుకు అనుగ్రహించడు? అర్థమైందా? అలాగండి. ఏమోనండి, మాకెవరు అలా చెప్పలేదు. మరి మాకెవరైనా అలా చెప్పుంటే మేము అలా ఉందేమో, మాకు చెప్పలేదు. అర్థమైందా? నేడు చాలామంది దేవుడి దగ్గరికి వచ్చేది ఆశించి దేవుడి దగ్గరికి వస్తున్నారు. అలా ఆశించడం వల్లే వాళ్ళకి ఏమీ దొరుకుతాయి. అందుకన్నాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు అంటాడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. ఇలా ఆశిస్తున్నారంటే దొరుకుతలేదట. ఎందుకు ఆశిస్తున్నారు? దేనికోసం ఆశిస్తున్నారు? ఏం కావాలని ఆశిస్తున్నారు? ఎప్పుడు ఈ వీటి కొరకే. కాబట్టి ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం ఆయన కుమారులు, మీ కుమార్తెలుగా ఉన్నామా? మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి?
ఏం పొందాలనుకుంటున్నాం దేవుడి దగ్గర నుంచి? మన మనసు ఎక్కడుంది? ఎప్పుడైతే నిజంగా ఆత్మ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంచి నువ్వు దేవుడి సన్నిధిలో ఆత్మీయంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు చూడు, నీ అక్కర్లు, నీ సమస్యలు ఆయన ఎలా తీరుస్తాడో చూడు. నీకు ఊహకు అందదన్నమాట. ఆయన చేసే కార్యములన్నీ అంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడు దేవుడు. ఆ రీతిగా ఈ రాత్రి దేవుడి దగ్గరికి వెళ్ళే ముందుగా, ప్రార్థనకి వెళ్ళే ముందుగా మన కన్నీరు కార్చుట దేవుడు చూసే దేవుడు. అది ఆత్మ సంబంధమైన కన్నీరై ఉండాలి తప్ప భౌతిక సంబంధమైన కన్నీరై ఉండకూడదు. మన ఆత్మీయక జీవితం క్షేమము కొరకు నేను దేవుళ్ళో ఇంకెంత బలపడాలి, ఎంతగా దేవుళ్ళో జీవించాలని ఇలాంటి తపన మనకు ఉండాలి తప్ప శరీర సంబంధమైన తపన కాదు. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒకసారి ప్రభువుని అడుగుదాం. మన కన్నీరు కార్చడం కానీ, మన విచారము కానీ, మన చింత కానీ దేనికోసం? వేటిని వెతుకుతున్నాం? దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం? ఆశించి దేవుడి దగ్గరికి వచ్చామా? ఇది ఇస్తాడు, అది ఇస్తాడని దేవుడి దగ్గరికి వచ్చావా? అది కాదు. ఆయన ఇస్తానన్నది ఇంతకంటే శ్రేష్టమైనది. ఈ భూలోకంలో ఉన్న వాటన్నిటికంటే గొప్పది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అంత శ్రేష్టమైనది నువ్వు నేను పొందాలి అంటే భౌతిక సంబంధమైన వాటి గురించి విచారణ కలిగి ఉండదు. ప్రభు నీ ఇష్టం, నేను ఎలాగ ఉండాలని నీ సంకల్పం అయితే అలాగ ఉండేటట్లుగా నన్ను సిద్ధపరచు. నేను నిన్ను సంతోషపరిచే వ్యక్తినే తప్ప నిన్ను దుఃఖపరచాలనుకునే వ్యక్తిని కాదు. నన్ను చూసి నువ్వు కన్నీరు కార్చకూడదు, నన్ను చూసి నువ్వు సంతోషించాలి. అటు రీతిగా నన్ను సిద్ధపరచు, నన్ను దీవించు. నేను భౌతిక సంబంధమైన భూ సంబంధమైన వాటి కొరకు కాక నా మనసు పర సంబంధమైన వాటి మీద ఉండేటట్లుగా నా మనసును తిరుపు. ఆత్మానుసారంగా జీవించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు అని ప్రభు దగ్గర మనకు మనంగా అప్పగించుకుందాం. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళదాం. కర్త ప్రార్థన చేయండి. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, యేసు ప్రభు అనేక రక్తం చేత కొనబడిన దేవుని యొక్క ప్రజలు, ఎవరి కష్టములో, దుఃఖంలో, బాధలో, ఇబ్బందుల్లో ఉన్న, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు, అలాగే వారికి ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే దైవజన్ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. రక్షించబడి సాతానుడి చేత మోసగించబడి తప్పుడు బాధల్లో, తప్పుడు బాధకుల చేతులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ప్రపంచ దేశాలకి, మన దేశానికి దేవుడు సమాధానము, శాంతిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలట్లో స్వార్థపూర్తి మనసు నుంచి దేవుడు వారిని విడిపించి వారిని కూడా దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. మరి పాకిస్తాన్కి, మన దేశానికి యుద్ధం జరుగుతుంది. ప్రభు చిత్తమైతే యుద్ధాన్ని దేవుడు ఆపేలాగా, సమాధానపరిచేలాగా ప్రార్థన చేయండి. ఇరు దేశాల మధ్య ప్రాణ నష్టాన్ని దేవుడు ఆపేలాగా ప్రార్థన చేయండి. సమాధానం దేవుడు దయచేసేలాగా. అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని ప్రజలను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారిని రక్షించేలాగా, వారి మనసును కూడా దేవుడు తెరిచేలాగా. అలాగే హింసించబడుతున్న దేవుని ప్రజల యొక్క ఆదరణ కొరకు, వారి నెమ్మది కొరకు ప్రార్థన చేయండి. వారి విడుదల కొరకు ప్రార్థన చేయండి. ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. హైదరాబాద్లోని హెబ్రోను కొరకు, అబ్రోను పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి అనపర్తి, గంగులూరుపాకలు, కాపవరం, ఈలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రాపురం, నర్సిపూడి ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారి పరిచర్య కొరకు, ఆయనతో కలిసి పనిచేస్తున్న దైవ సేవకులైన వారి కొరకు, అలాగే మరి లంకిపల్లిలో జోనాథన్ మార్టిన్ గారి కొరకు, వారితో కలిసి పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిలోని విశ్వాసుల కొరకు, అలాగే నర్సీపట్నంలోని విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే వెనకబడుతున్న వారు ఆత్మీయంగా బలపడి దేవునికి మందిరానికి రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా. అలాగే 5, 6, 7 తేదీల విరామ బైబిల్ పాఠశాల కాకినాడ సబ్ గార్డ్ ద్వారా జరిగింది. చిన్న బిడ్డలు అనేక మంది వచ్చారు. వారు విన్న వాక్యాన్ని శత్రువెత్తుకుపోకున్నట్లుగా వారిలో రక్షణ కార్యాన్ని దేవుడు జరిగించేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మన వ్యక్తిగతంగాను, కుటుంబంగాను మనకున్న సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. సువర్ణరావు గారు, సలోమి గారు, కృపారావు, అన్నమ్మ గారు, లాజర్ గారు, విక్టర్ పాల్ గారు, సత్యవతి గారు, సదరు సుజాత గారు బలహీనంగా ఉంటున్నారు. వారిని దేవుడు స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి.
ఇలాగా మీ అనుదిన ప్రార్థనలో లేక ఈరోజు ప్రార్థనలు సంఘ ప్రార్థనలో కూడా ఇంకా ఎవరైతే అక్కర్లో సమస్యలతో ఉన్నారో విశ్వాసులైన వారి కొరకు దేవుని యొక్క పరిశుద్ధులైన వారి కొరకు ప్రార్థన చేయండి. వారి అవసరతలు దేవుడు తీర్చి వారి ప్రతి అవసరతను దేవుడు అనుగ్రహించి తీర్చి తన నామాన్ని దేవుడు రుజువుపరిచేలాగా ప్రార్థన చేద్దాం. కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదాం.